హాయ్ మామా, వెల్కమ్ టు ఆసమ్ అక్కి ఛానల్. నేను మీ అఖిల్. మీరు తమ్నైల్ చూసే ఉంటారు. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డిలో పాయింట్స్ మ్యాన్ వర్క్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, శాలరీ ఎలా ఉంటుంది, లీవ్లు ఎలా ఉంటుంది అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మామ, చివరి వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు మామ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఓకే మామ, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మామ, రైల్వే అనేది అతిపెద్ద నెట్వర్క్. ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. ఒక్కరోజుకు రైల్వేస్ ద్వారా 1,20,00,000 నుంచి 1,30,00,000 మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఒక్క రోజుకి 7,000 పైచీలకు ప్యాసింజర్ ట్రైన్స్ నడుస్తున్నాయి. గూడ్స్ ట్రైన్ అయితే అన్లిమిటెడ్, ఎన్ని ఉన్నాయని చెప్పలేం. కొన్ని లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుంది. మన దేశ గవర్నమెంట్కి రైల్వేస్ ద్వారా ఒక్క సంవత్సరానికి వచ్చే ఆదాయం దాదాపు 1,00,000 కోట్లు. అండ్ దాదాపు 1.2 మిలియన్ పీపుల్ ఇందులో వర్క్ చేస్తున్నారు. సో ఈ ఆపరేషన్స్ అన్ని సజావుగా సాగాలంటే ఇక్కడ పనిచేసే ప్రతి వ్యక్తి కీలకమే. వీళ్ళు ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా దాని ప్రమాదం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. సో నిర్లక్ష్యం తావు లేకుండా రైల్వేస్లో వర్క్ అనేది జరుగుతుంది. సో ఇందులో అలాంటి ఒక ముఖ్యమైన పోస్టే పాయింట్స్ మ్యాన్. అసలు పాయింట్స్ మ్యాన్ అంటే ఏంటి? పాయింట్స్ మ్యాన్ అంటే ఏంటంటే ఒక ట్రైన్ ఒక ట్రాక్ మీద వెళ్తున్నప్పుడు వేరే ట్రాక్ మారాలంటే అక్కడ ఒక ట్రాక్ చేంజ్ ఉంటుంది కదా, దాన్ని ట్రాక్ స్విచ్ అంటారు. పూర్వం రోజుల్లో ఎలా ఉండేదంటే అక్కడ పక్కన లెవర్ ఉండేది, దాన్ని పుల్ చేయడం ద్వారా ట్రాక్ అనేది చేంజ్కి సెట్ అయ్యేది. కానీ రానున్న రోజుల తర్వాత ఏమైందంటే హైడ్రాలిక్ సిస్టమ్ వచ్చింది. హైడ్రాలిక్ సిస్టమ్ రావడం వల్ల ఏంటంటే స్టేషన్ మాస్టర్ గారు అక్కడ నుంచి ఆపరేట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ట్రాక్ చేంజ్ అవుతుంది. కానీ ఒక్కొక్కసారి అది ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పని చేయనప్పుడు ఈ పాయింట్స్ మీద వెళ్ళి మాన్యువల్గా సెట్ చేస్తారు. ఒకవేళ ఆటోలో పని చేసినా సరే వీళ్ళు వెళ్ళి దాన్ని ఇన్స్పెక్షన్ చేస్తారు. అండ్ పాయింట్స్ మ్యాన్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ గారు అండర్లో ఉంటారు. స్టేషన్ మాస్టర్ గారు ఏం చెప్తే పని చేయాల్సి ఉంటుంది. అండ్ పాయింట్స్ మ్యాన్ వర్క్ వచ్చేసి వాళ్ళ వర్క్ మ్యాక్సిమం స్టేషన్లోనే ఉంటుంది. ఈ ట్రాక్ స్విచ్ల ఇన్స్పెక్షన్ అండ్ ట్రాక్ల మీద ఏమైనా అడ్డంకులు ఉన్నాయో లేదో చూడడం. అండ్ ఫ్లాగ్ ఎక్స్చేంజ్ అంటే ఒక ట్రైన్ ఒక స్టేషన్ గుండా పాస్ అవుతున్నప్పుడు పగటిపూట అయితే గ్రీన్ ఫ్లాగ్, రాత్రిపూట అయితే గ్రీన్ లైట్ చూపించాలి. దాని అర్థం ఏంటంటే ఆ లోకో పైలట్లో మీకు లైన్ అంతా క్లియర్గా ఉంది, మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు అని ఒక సిగ్నల్. అండ్ ఆ ట్రైన్ పాస్ అవుతున్న టైంలో వీళ్ళు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎక్కడన్నా వైబ్రేషన్ వస్తుందా, వీల్స్ నుంచి ఎక్కడన్నా పొగ కానీ లేకపోతే మంటలు కానీ వస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా అన్వాంటెడ్ సిచ్యువేషన్ నోటీస్ చేస్తే కనుక వెంటనే స్టేషన్ మాస్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత ప్రొసీడింగ్స్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, దీని తర్వాత వచ్చేసి కాషన్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. కాషన్ ఆర్డర్ అంటే ఒక ట్రైన్ ఒక రూట్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ రూట్లో ఉండే ఎక్కడ ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఎక్కడ టర్నింగ్స్ ఉన్నాయి, ఎక్కడ ట్రాక్ స్విచ్లు ఉన్నాయి అనే ఆ రూట్కి సంబంధించిన మాన్యువల్ మొత్తం కాషన్ ఆర్డర్లో ఉంటుంది. సో ఆ కాషన్ ఆర్డర్ తీసుకెళ్ళి పైలట్లకి, గార్డ్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ లోకోలో శాండ్ బాక్స్ వాడతారు. శాండ్ బాక్స్ అంటే ఒక్కొక్కసారి వీల్ స్లిప్ అవుతూ ఉంటుంది. వీల్ స్లిప్ అయినప్పుడు ఏంటంటే శాండ్ కొట్టడం ద్వారా అక్కడ ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి ముందుకు వెళ్తుంది. సో ఆ శాండ్ బాక్స్ నింపించడం వర్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షంటింగ్ అంటే ఇప్పుడు ఒక ట్రైన్ ఒక స్టేషన్ నుంచి బయలుదేరుతుంది అనుకోండి, ఆ ట్రైన్ ఎక్కడ ఉంటుంది, బిట్ లైన్లో ఉంటుంది లేదా యార్డ్లో ఉంటుంది. సో అక్కడ ఒక షంటింగ్ లోకో అని ఉంటుంది. ఆ షంటింగ్ లోకో పని ఏంటంటే యార్డ్లో కోచ్లు తీసుకొచ్చి ప్లాట్ఫామే పెట్టడం. సో ఈ పాయింట్స్ మన పని ఏంటంటే అక్కడ యార్డ్లోకి లోకోని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కప్లింగ్ చేయడం, అంటే ట్రైన్ ఇంజిన్ని బోగిల్ని కలపడం. నెక్స్ట్ అది ప్లాట్ఫామ్ మీకు వచ్చిన తర్వాత డీకపుల్ చేయడం. అంతేకాకుండా ఏదైనా స్టేషన్లో కొన్ని స్టేషన్లో లోకల్ రివర్స్ ఉంటుంది. అంటే ఒక ట్రైన్ ఒక ఊరికి వచ్చిందనుకోండి, స్టేషన్కి వచ్చిందనుకోండి, అక్కడ మళ్ళీ డైరెక్షన్ మార్చుకుని రివర్స్ డైరెక్షన్లో ఇంకో రూట్లోకి వెళ్తుంది. సో అలాంటి టైంలో అక్కడ డీకపుల్ చేయడం, మళ్ళీ ఇక్కడ కపుల్ చేయడం, ఇలాంటి షంటింగ్ వర్క్ ఉంటుంది. మీరు గమనిస్తే ఒక 6 months బ్యాక్ నాగ్పూర్లో అనుకుంటా ఒక పాయింట్స్ మ్యాన్ ఆయన కప్లింగ్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా ఇంజిన్ ముందుకు రావడం వల్ల అక్కడ బఫర్లు ఉంటాయి, బఫర్ల మధ్యలో నలిగి చనిపోయాడు. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది, రిస్క్తో కూడిన జాబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పుడప్పుడు ట్రాక్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. స్టేషన్ మాస్టర్ గారు డిపార్ట్మెంట్ పరంగా ఏ పని చెప్తే ఆ పని చేయాల్సి ఉంటుంది. అండ్ నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి ఇందులో. అండ్ ఉంటుంది స్టేషన్ మాస్టర్ గారు చెప్తే సిగ్నల్స్ కూడా ఒక్కొక్కసారి ఆపరేటింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ స్టేషన్ మాస్టర్ గారు ఉంటారు, వారి అండర్లోనే ఉంటుంది. అండ్ వర్కింగ్ అవర్స్ విషయానికి వచ్చేసి పాయింట్స్ మ్యాన్ వర్కింగ్ అనేది స్టేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మామ. ఇప్పుడు పెద్ద స్టేషన్, బిజీ స్టేషన్ ఉందనుకోండి, లైక్ విజయవాడ, విశాఖపట్నం అలాంటి స్టేషన్లు అయితే 8 గంటలు ఉంటుంది, ఎందుకంటే అక్కడ వర్క్ ఎక్కువ ఉంటుంది. చిన్న స్టేషన్లు అయితే 12 గంటలు వర్క్ ఉంటుంది. వారానికి 30 గంటలు రెస్ట్ ఇస్తారు, అంటే దాదాపుగా 1 రోజు వీక్లో ఇస్తారు.
నేను ఒక స్టేషన్లో ఒక అన్నను కనుక్కున్నాను, పాయింట్స్ మ్యాన్గా పనిచేసానని కనుక్కుంటే అక్కడ 12 అవర్స్ డ్యూటీ అంట, అండ్ వీక్లీ 2 days లీవ్ ఉంటుందని చెప్పాడు. 3 డే డ్యూటీలు 2 నైట్ డ్యూటీలు ఉంటాయంట. తర్వాత 2 days లీవ్ ఇస్తారంట. అన్నది వైజాగ్ అంట. అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తారంట. సో ఈ విధంగా వర్కింగ్ అనేది ఉంటుంది. అండ్ షిఫ్ట్ వేజ్ ఉంటుంది. 8 hours అయితే 6 to 2, 2 to 10, 10 to 6 ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మనకు పండగలు అలాంటి వచ్చినప్పుడు కూడా షిఫ్ట్ వేజ్ డ్యూటీ పడితే డ్యూటీకి రావాల్సిందే. ఎందుకంటే పాయింట్స్ అనేది 24/7 ఆపరేషనల్ జాబ్ అది. సో దీనికి లీవ్స్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. షిఫ్ట్ వైజ్ డ్యూటీ పడవచ్చు పండగల్లో కూడా. సో అది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ వర్కింగ్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది. అంటే లేడీస్కి వచ్చేసి ఈ వర్క్ బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ మ్యాక్సిమం వచ్చేసి స్టేషన్లోనే ఉంటుంది. సో వాళ్ళ సేఫ్టీ పరంగా ఈ వర్క్ అయితే బాగానే ఉంటుంది. ఈ కప్లింగ్లు, ఈ శాండ్ బాక్సులు ఈ టైంలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ మిగతా టైంలో బాగానే ఉంటుంది. అండ్ శాలరీ వచ్చేసి వీళ్ళకి 7th పే కమిషన్ ప్రకారం 18,000 బేసిక్, అండ్ డిఏలు, హెచ్ఆర్ఏలు, నైట్ డ్యూటీ అలవెన్స్లు, రిస్క్ అలవెన్స్లు ఇవన్నీ కలుపుకొని 30,000 నుంచి 35,000 వరకు వచ్చే అవకాశం ఉంది. అండ్ మీకు ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే, మీరు పాయింట్స్ మ్యాన్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకొని స్టేషన్ మాస్టర్, సెక్షన్ కంట్రోలర్ అండ్ గూడ్స్ గార్డ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఏ ఎగ్జామ్స్ రాయకుండా సర్వీస్ ద్వారా ప్రమోషన్ ఎలా వస్తుందంటే, ఫస్ట్ మీకు అసిస్టెంట్ పాయింట్ మ్యాన్ కింద జాయిన్ అవుతారు. తర్వాత కొన్నాళ్ళు సర్వీస్ చేసిన తర్వాత పాయింట్ మ్యాన్ లెవెల్ 2కి వస్తారు. సో అసిస్టెంట్ పాయింట్ మ్యాన్ అనేది లెవెల్ 1. తర్వాత పాయింట్స్ మ్యాన్ నుంచి పాయింట్స్ మ్యాన్ గ్రేడ్ ఏ లెవెల్ 3కి వెళ్తారు. తర్వాత పాయింట్స్ మ్యాన్ గ్రేడ్ బి లెవెల్ 4కి వెళ్తారు. తర్వాత షంటింగ్ మాస్టర్ ఫైనల్. సో మీరు ఈ విధంగా ప్రమోషన్స్ పొందొచ్చు. అండ్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటే మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది మామ పాయింట్ మ్యాన్ సంబంధించి జాబ్ ప్రొఫైల్ అండ్ వర్కింగ్ అవర్స్ అండ్ శాలరీ, ప్రమోషన్స్. అండ్ మీలో ఎంతమంది గ్రూప్ డి రాసి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఎవరైతే పాయింట్స్ మ్యాన్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అండ్ చాలామంది కామెంట్లో అడుగుతున్నారు గ్రూప్ డిలో ఏ పోస్ట్ బెటర్ అనేది. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మామ. ఓకే మామ, దిస్ ఇస్ అఖిల్ సేనాపతి సైనింగ్ ఆఫ్. జై హింద్.